హలో టెట్ అండ్ డిఎస్సి ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు వీడియోలో ఏపీ టెట్ పేపర్ 2Aలోని చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగికి సంబంధించి ఒక 30 ప్రీవియస్ బిట్స్ని అయితే చూద్దామండి. సో ఫస్ట్ వన్, వాగుడుకాయ దశ. వాగుడుకాయ దశ ఆప్షన్స్: ఏ పూర్వ బాల్య దశ, బి ఉత్తర బాల్య దశ, సి శైశవ దశ, డి కౌమార దశ. కరెక్ట్ ఆప్షన్ ఏ పూర్వ బాల్య దశ. వాగుడుకాయ దశ అంటే పూర్వ బాల్య దశ. సో నెక్స్ట్ వన్, క్రింది వానిలో వికాస లక్షణాలకు సంబంధించి సరికానిది. క్రింది వానిలో వికాస లక్షణాలకు సంబంధించి సరికానిది. ఆప్షన్స్: ఏ వికాసంలో వైయక్తిక భేదాలుంటాయి, బి వికాసం నిర్దిష్ట దిశ నుండి సాధారణానికి సాగుతుంది, సి వికాసం అవిచ్ఛిన్నంగా సాగుతుంది, డి వికాసం అనువంశిక మరియు పరిసరాల పరస్పర చర్య ఫలితము. కరెక్ట్ ఆప్షన్ బి వికాసం నిర్దిష్ట దిశ నుండి సాధారణానికి సాగుతుంది అన్నారు కదండి, అది సరికాదు. మరి సరైంది ఏంటి అంటే వికాసం అనేది సాధారణ దిశ నుండి నిర్దిష్టానికి సాగుతుంది. ఓకేనండి. సో పైన ఏ, సి, డి ఈ మూడు కూడా కరెక్టే, బి మాత్రం కరెక్ట్ కాదు. సో దాని కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే వికాసం అనేది సాధారణ దిశ నుంచి నిర్దిష్టానికి సాగుతుంది. ఓకే. సో నెక్స్ట్ వన్, సరికాని జతను గుర్తించండి. ఆప్షన్స్: ఏ పాఠశాల వయస్సు ఉత్తర బాల్య దశ, బి ముఠా వయస్సు ఉత్తర బాల్య దశ, సి అన్వేషణ దశ పూర్వ బాల్య దశ, డి ప్రమాదాల వయస్సు ఉత్తర బాల్య దశ. కరెక్ట్ ఆప్షన్ డి ప్రమాదాల వయస్సు ఉత్తర బాల్య దశ. ఇది సరికాని జత అండి. పాఠశాల వయస్సు అంటే ఉత్తర బాల్య దశ, ముఠా వయస్సు అన్న ఉత్తర బాల్య దశ, ఫ్రెండ్స్తో ఉంటారు. అన్వేషణ దశ వెతుకులాట అనేది పూర్వ బాల్య దశలో ఉంటుంది. మరి ప్రమాదాల వయస్సు అనేది ఉత్తర బాల్య దశ కాదు. మరి కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ప్రమాదాల వయస్సు అనేది కౌమార దశ. ఓకేనండి. సో మీరు కరెక్ట్ ఆప్షన్ని కూడా చక్కగా పక్కనే నోట్ చేసుకోండి, అవి కూడా చాలా ఇంపార్టెంటే. మనకి ప్రమాదాల వయస్సు అనేది కౌమార దశ కిందకి వస్తుంది. సో కరెక్ట్ ఆప్షన్ డి. నెక్స్ట్ వన్, ఎరిక్సన్ మనోసాంఘిక వికాస సిద్ధాంతం ప్రకారం సరికాని జత. ఎరిక్సన్ మనోసాంఘిక వికాస సిద్ధాంతం ప్రకారం సరికాని జత. మీరు గమనిస్తే ప్రతి చోట సరికాంది సరైంది ఇట్లా అడుగుతున్నారండి జతపరచుట. కాబట్టి డైరెక్ట్ బిట్లు వస్తాయనే ఆశ మాత్రం పెట్టుకోకండి. అలాగని భయపడాల్సినటువంటి పని కూడా లేదు, కొంచెం ఆలోచిస్తే చాలు మీరు. ఓకే. ఆప్షన్స్: ఏ పాఠశాల దశ శ్రమించడము న్యూనత, బి క్రీడా దశ చొరవ చూపడము తప్పు చేశానన్న భావన, సి కౌమార దశ పాత్ర గుర్తింపు పాత్ర సందిగ్ధం, డి ఉత్తర శైశవ దశ నమ్మకము అపనమ్మకము. సో వీటిల్లో సరికాని జత ఏది అని అడిగారు. పాఠశాల దశలో శ్రమిస్తాము, అలాగే న్యూనతకి లోనవుతాం. క్రీడా దశ చొరవ చూపిస్తాం, తప్పు చేశానన్న భావన కూడా ఉంటుంది. అండ్ అలాగే కౌమార దశ పాత్ర గుర్తింపు ఉంటుంది, అలా పాత్ర గుర్తింపు కోసం పాటుపడతాం కదా, పాత్ర సందిగ్ధం. అండ్ అలాగే ఉత్తర శైశవ దశకు వచ్చేటప్పటికి నమ్మకం అపనమ్మకం కాదండి, స్వయం ప్రతిపత్తి సందేహాలు, స్వయంగా చేయటము వాటికి సందేహాలు రావటం ఇట్లా జరుగుతుందన్నమాట. అంటే మీకు అర్థమయ్యే రీతిలో చెప్తున్నానండి నేను. సో ఉత్తర శైశవ దశ అంటే స్వయం ప్రతిపత్తి సందేహాలు, కాబట్టి నమ్మకం అపనమ్మకం అనేది సరికాని జత. సో కరెక్ట్ ఆప్షన్ డి. నెక్స్ట్, ఆత్మభావన ప్రారంభమయ్యే దశ. ఆత్మభావన ప్రారంభమయ్యే దశ. ఆప్షన్స్: ఏ శైశవ దశ, బి పూర్వ బాల్య దశ, సి ఉత్తర బాల్య దశ, డి కౌమార దశ. కరెక్ట్ ఆప్షన్ బి పూర్వ బాల్య దశ. ఆత్మభావన ప్రారంభమయ్యే దశ పూర్వ బాల్య దశ. చూడండి, మీకు ఫస్ట్ది అండ్ అలాగే ఫిఫ్త్ది కూడా పూర్వ బాల్య దశ ఆన్సర్ ఇచ్చాడు. ఇంత ఇంపార్టెంటో చూడండి. వాగుడికాయ దశ అన్న పూర్వ బాల్య దశే, ఆత్మభావన ప్రారంభమయ్యే దశ అన్న పూర్వ బాల్య దశే. నెక్స్ట్, అమ్మ చెప్పిన పనుల్లో గదిని శుభ్రం చేయటం ఇష్టం లేదు, ఆ పనిని చెయ్యను అని చెబితే బట్టలు ఉతకమంటుంది అని భయం. ఇచ్చటి సంఘర్షణ ఏంటి? అమ్మ చెప్పిన పనుల్లో గదిని శుభ్రం చేయటం ఇష్టం లేదు, ఆ పనిని చేయను అంటే మరో పని పురమాయిస్తుంది, అలా బట్టలు ఉతకమంటుందేమో అని భయం అంట. మరి ఇచ్చట జరిగే సంఘర్షణ ఏంటి? ఆప్షన్స్: ఏ ఉపగమ పరిహార, బి పరిహార పరిహార, సి ఉపగమ ఉపగమ, డి ద్వి ఉపగమ పరిహార. కరెక్ట్ ఆప్షన్ బి పరిహార పరిహార. సరికాని జతను గుర్తించండి. 1 నాయకుడు నామమాత్రం ప్రజాస్వామ్య నాయకత్వం, 2 నాయకుడు మార్గదర్శకుడు నిరంకుశ నాయకత్వం, 3 నాయకుడు నిర్దేశకుడు జోక్యరహిత నాయకత్వం. సో ఇక్కడ ఆప్షన్స్: ఏ 1 2, బి 1 2 3, సి 1 3,
డి 2, 3. సరికాని జతను గుర్తించండి అన్నాడు. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి, సరికానిది ఏంటి అంటే ఆప్షన్ బి అండి. 1, 2, 3 3 కూడా కరెక్ట్ కాదు. మరి కరెక్ట్ ఏంటి అంటే మనకి కరెక్ట్ ఆప్షన్ అయితే బి. మరి వాటి ఆన్సర్స్ మీరు తెలుసుకోవాలి కదా. నాయకుడు నామమాత్రం అంటే ప్రజాస్వామ్య నాయకత్వం కాదండి, జోక్యరహిత నాయకత్వం అన్నమాట. నామమాత్రంగా ఉన్నాడంటే ఆయన ఏ విషయంలో జోక్యం చేసుకోవడానికి అర్థం. నాయకుడు మార్గదర్శకుడు, నాయకుడు మార్గదర్శకుడు. ఇది ప్రజాస్వామ్య నాయకత్వం అండి. నాయకుడు మార్గదర్శకుడుగా ఉంటాడంతే. సో ఇది ప్రజాస్వామ్య నాయకత్వం. మరి నాయకుడు నిర్దేశకుడు అంటే నిరంకుశ నాయకత్వం. నాయకుడు నిర్దేశకుడు అంటే నిరంకుశ నాయకత్వం. సో ఈ 3 కూడా రాంగ్ అనే ఇవ్వటం జరిగింది కాబట్టి కరెక్ట్ ఆప్షన్ బి. నెక్స్ట్, క్రింది జతల ఆధారంగా సరి అయిన సమాధానం గుర్తించండి. 1 అన్వేషణ వయస్సు పూర్వ బాల్య దశ, 2 పూర్వ పాఠశాల వయస్సు ఉత్తర బాల్య దశ, 3 ముఠా వయస్సు కౌమార దశ, 4 సందిగ్ధ వయస్సు ఉత్తర బాల్య దశ. ఇక్కడ ఆప్షన్స్ ఎట్లా ఇచ్చాడో చూడండి. ఏ 1 ఈజ్ కరెక్ట్, 2 ఈజ్ ఇన్కరెక్ట్. బి 2 ఈజ్ ఇన్కరెక్ట్, 3 ఈజ్ కరెక్ట్. సి 3 ఈజ్ ఇన్కరెక్ట్, 4 ఈజ్ కరెక్ట్. డి 2 ఈజ్ కరెక్ట్, 4 ఈజ్ కరెక్ట్. సో ఇట్లా ఇచ్చాడండి. ఎంత కన్ఫ్యూజన్గా ఉంటుందో చూడండి బిట్. యాక్చువల్గా దీని ఆన్సర్లు ఏంటో ఒక్కసారి మనం చూద్దాం. అన్వేషణ వయస్సు అనేది పూర్వ బాల్య దశేనండి. ఆల్రెడీ మనకి ముందు బిట్లో కూడా ఇవ్వడం జరిగింది కదా. సో అన్వేషణ వయస్సు పూర్వ బాల్య దశ. అండ్ పూర్వ పాఠశాల వయస్సు అన్నాడు. పూర్వ పాఠశాల వయస్సు అంటే ఉత్తర బాల్య దశ అవ్వదండి. పూర్వ పాఠశాల వయస్సు అంటే పూర్వ బాల్య దశ అవుతుంది, కానీ పాఠశాల వయస్సు అంటే ఉత్తర బాల్య దశ. పూర్వ పాఠశాల వయస్సు అంటే పూర్వ బాల్య దశ అవుతుంది. కాబట్టి 2 అనేది ఇన్కరెక్ట్, ఫస్ట్ది కరెక్ట్. అండ్ అలాగే ముఠా వయస్సు ఉందనుకోండి, ముఠా వయస్సు అనేది ఉత్తర బాల్య దశ అవుతుంది, సందిగ్ధ వయస్సు అనేది కౌమార దశ అవుతుంది. అంటే ఇందులో ఫస్ట్ది మాత్రమే కరెక్ట్, మిగతావన్నీ ఇన్కరెక్ట్. సో ఇప్పుడు దాన్ని బట్టి మీరు ఆప్షన్స్ అనేవి చూసుకోండి. ఫస్ట్ దాంట్లో 1 ఈజ్ కరెక్ట్, 2 ఈజ్ ఇన్కరెక్ట్ ఇచ్చాడు. సో అది కరెక్టే కదా, 1 ఈజ్ కరెక్ట్ అని చెప్పుకున్నాం, 2 ఈజ్ ఇన్కరెక్ట్ అని చెప్పుకున్నాం, అది కరెక్టే కదా. సో మిగతా BCDలు కూడా ఒకసారి అబ్జర్వ్ చేయండి. 2 ఈజ్ ఇన్కరెక్ట్, 3 ఈజ్ కరెక్ట్ అని. 3, 4 కూడా మనం తప్పనే చెప్పాము. సో 2 BCD 3 కూడా 3 ఈజ్ కరెక్ట్, 4 ఈజ్ కరెక్ట్, 4 ఈజ్ కరెక్ట్ అని ఇచ్చాడు చూడండి. సో కాబట్టి కరెక్ట్ ఆప్షన్ ఏ 1 ఈజ్ కరెక్ట్, 2 ఈజ్ ఇన్కరెక్ట్. సో ఇట్లా ఎందుకు ఇచ్చాను అంటే మనకి ఎగ్జామ్స్లో ఇలాగే ఇచ్చారు కాబట్టి బిట్ అనేది ఇలా ఇవ్వడం జరిగిందండి ఇంగ్లీష్లో. సో నెక్స్ట్, పోలీసు సెలక్షన్ కోసం జరిగినటువంటి పరుగు పందెంలో అభ్యర్థి చిన్న పిల్లాడిలా ఏడవటం క్రింది రక్షక తంత్రం. పోలీసు సెలక్షన్ కోసం జరిగిన పరుగు పందెంలో అభ్యర్థి చిన్న పిల్లాడిలా ఏడవటం క్రింది రక్షక తంత్రం. ఆప్షన్స్ ఏ ఉపసంహరణ, బి దమనం, సి స్వైర కల్పన, డి ప్రతిగమనం. కరెక్ట్ ఆప్షన్ డి ప్రతిగమనం. నెక్స్ట్, మనోవిజ్ఞాన శాస్త్రానికి సంబంధించి ఫ్రాయిడ్ కింది విభాగంలో విశేష కృషి జరిపినట్లుగా చెబుతారు. మనోవిజ్ఞాన శాస్త్రానికి సంబంధించి ఫ్రాయిడ్ కింది విభాగంలో విశేష కృషి జరిపినట్లుగా చెబుతారు. ఆప్షన్స్ ఏ ప్రజ్ఞామాపనులు, బి స్వప్న విశ్లేషణ, సి అభ్యసన రేఖ, డి సామాజిక సర్దుబాటు. సో కరెక్ట్ ఆప్షన్ బి స్వప్న విశ్లేషణ. నెక్స్ట్, ప్రత్యక్షం యొక్క లక్షణం కానిది గుర్తించండి. ఆప్షన్స్ ఏ ఇది సంశ్లేషణతో కూడిన ప్రక్రియ, బి ఇది సంవేదనలపై ఆధారపడిన ప్రక్రియ, సి ఇది ప్రేరణపై ఏమాత్రము ఆధారపడని ప్రక్రియ, డి ఇది విశ్లేషణలతో కూడిన ప్రక్రియ. సో కరెక్ట్ ఆప్షన్ ఏంటి అంటే ప్రత్యక్షం యొక్క లక్షణం కానిది అని అడిగాడండి. సో ఇది సంశ్లేషణతో కూడిన ప్రక్రియ, సంవేదనలపై ఆధారపడిన ప్రక్రియ, ప్రేరణపై ఆధారపడని ప్రక్రియ, విశ్లేషణలతో కూడిన ప్రక్రియ అని ఇవ్వటం జరిగింది. సో కరెక్ట్ ఆప్షన్ ఏంటి అంటే సి ఇది ప్రేరణపై ఏమాత్రం ఆధారపడదు అని ఇచ్చాడు. అది లక్షణం కానిది కాదండి, ప్రేరణపై ఆధారపడుతుంది. ఓకేనండి. సో కాబట్టి కరెక్ట్ ఆప్షన్ సి. నెక్స్ట్, ఒక వ్యక్తికి ముఖ్యమైన ఒక పని, లక్ష్యము లేదా పరిశోధన రంగంపై ఎంపిక చేసిన శ్రద్ధను చూపించాలనే కోరిక అవసరంతో కూడిన వైఖరి.
ఒక వ్యక్తికి ముఖ్యమైన ఒక పని, లక్ష్యం లేదా పరిశోధన రంగంపై ఎంపిక చేసినటువంటి శ్రద్ధను చూపించాలనే కోరిక. అవసరంతో కూడిన వైఖరి. కోరిక అంటేనే మీరు గుర్తుపెట్టుకోండి. కోరికనికి ఇంకా పర్యాయ పదాలు ఏముంటాయో తెలుసు కదా మీకు అందరికీ. ఆప్షన్స్: ఏ సృజనాత్మకత, బి తార్కికత, సి ప్రజ్ఞ, డి ఆసక్తి. కరెక్ట్ ఆప్షన్ ఏంటండి? కోరిక అంటే అర్థం ఏంటి? ఆసక్తి కదా. సో కరెక్ట్ ఆప్షన్ డి ఆసక్తి. నెక్స్ట్, పుస్తకాలు మరియు రచయితలకు సంబంధించి సరైన సమాధానాన్ని గుర్తించండి. 1. హోవర్డ్ ఎర్ల్ గార్డనర్, ఫ్రేమ్స్ ఆఫ్ మైండ్. హోవర్డ్ ఎర్ల్ గార్డనర్, ఫ్రేమ్స్ ఆఫ్ మైండ్. స్ప్రేంజర్, టైప్స్ ఆఫ్ మెన్, ద సైకాలజీ అండ్ ఎథిక్స్ ఆఫ్ పర్సనాలిటీ. స్ప్రేంజర్, టైప్స్ ఆఫ్ మెన్, ద సైకాలజీ అండ్ ఎథిక్స్ ఆఫ్ పర్సనాలిటీ. Third one, Robert Henry Thurston, primary mental abilities. Robert Henry Thurston, primary mental abilities. So options: A 1, 2, 3 correct, B 1, 3 correct, 2 incorrect, C 1, 2 correct, 3 incorrect, D 3, 1 incorrect, 2 కరెక్ట్. సో ఎట్లా అడిగారు చూడండి, ఎంత టఫ్గా ఉంటుంది. ఇలా దీనికి చాలా టైం వేస్ట్ అవుతుంది అనమాట. సో అయినా సరే మనం కాస్త తెలివిగా ఆలోచించాలండి. సో ఇందులో కరెక్ట్ ఆప్షన్ ఏంటి అంటే 1, 2 కరెక్ట్, 3 కరెక్ట్ కాదనమాట. 3 అనేది ఇన్కరెక్ట్. సో దీని ఆప్షన్ ఏమవుతుందండి? సి 1, 2 కరెక్ట్, 3 ఇన్కరెక్ట్. రాబర్ట్ హెన్రీ థర్స్టన్ యొక్క పుస్తకం ఏంటి అంటే ప్రైమర్ మెంటల్ ఎబిలిటీస్ అన్నాడు, అది కాదండి. ఆయన రాసినటువంటి పుస్తకం ఏంటి అంటే అన్ ఇంట్రడక్షన్ టు ది సైకాలజీ ఆఫ్ ఎడ్యుకేషన్. అండ్ ఇంట్రడక్షన్, మీరు పక్కనే ఒక నోట్స్ ఏదైనా పెట్టుకోండి, కరెక్ట్ ఆన్సర్స్ని పక్కనే రాసుకోండి, లేదంటే ఓకేనండి. అండ్ ఇంట్రడక్షన్ టు ది సైకాలజీ ఆఫ్ ఎడ్యుకేషన్. సో నెక్స్ట్, యత్నరహిత అభ్యసనము. యత్నరహిత అభ్యసనము. ఆప్షన్స్: ఏ యత్న దోష పద్ధతి, బి అంతర్దృష్టి పద్ధతి, సి పరిశీలన అభ్యసన సిద్ధాంతము, డి కార్యసాధక నిబంధన పద్ధతి. యత్నరహిత అభ్యసనము. సో కరెక్ట్ ఆప్షన్ పరిశీలన అభ్యసన సిద్ధాంతము. పరిశీలన అభ్యసన సిద్ధాంతము. నెక్స్ట్, ఈ క్రింది వారిలో అవధానం విషయంలో నిజం కానిది. ఈ క్రింది వానిలో అవధానం విషయంలో నిజం కానిది. ఆప్షన్స్: ఏ అవధాన విభజన సాధ్యం కాదు, బి అవధానము యోచన శక్తుల సముదాయమే ప్రత్యక్షము, సి ఒక లిప్తపాటు కాలంలో ఎంత విషయమును అవధానం చేయగలమో అదే అవధాన విస్మృతి, డి భావనోద్భవం జరగకపోవటానికి కారణం అవధాన లోపం. సో కరెక్ట్ ఆప్షన్ అవధాన విషయంలో నిజం కానిది ఏంటి అంటే కరెక్ట్ ఆప్షన్ సి అండి. ఒక లిప్తపాటు కాలంలో ఎంత విషయం అవధానం చేయగలమో దానిని అవధాన విస్తృతి అంటారు, విస్మృతి కాదు. సో నెక్స్ట్, పేదలకు సహాయం చేస్తున్న ఒక అబ్బాయిని చూసి టీచర్ మెచ్చుకున్న తర్వాత నుండి ఆ అబ్బాయి సహాయం చేయుటను అలవాటుగా మార్చుకున్నాడంట. ఇందులో ఇమిడి ఉన్న అభ్యసనం. పేదలకు సహాయం చేస్తున్న ఒక అబ్బాయిని చూసి టీచర్ మెచ్చుకున్న తర్వాత నుండి ఆ అబ్బాయి సహాయం చేయుటను అలవాటుగా మార్చుకున్నాడు. ఇందులో ఇమిడి ఉన్న అభ్యసనం. ఆప్షన్స్: ఏ శాస్త్రీయ నిబంధనము, బి కార్యసాధక నిబంధనము, సి యత్నదోష అభ్యసనము, డి అంతర్దృష్టి అభ్యసనము. కరెక్ట్ ఆప్షన్ బి కార్యసాధక నిబంధనము. నెక్స్ట్, మాంటిసోరీ మెథడ్ అను పుస్తకమును రచించిన వారు. మాంటిసోరీ మెథడ్ అను పుస్తకమును రచించిన వారు ఆప్షన్స్: ఏ పాల్ ఫ్రేయరీ, బి ఏఎస్ నీల్, సి గిజుబాయ్, డి టోటో చాన్. కరెక్ట్ ఆప్షన్ సి గిజుబాయ్. నెక్స్ట్, ప్రేజియర్ పాల్సన్ అభిప్రాయం ప్రకారం పోర్ట్ఫోలియో దీనికి ఉపకరిస్తుంది. ప్రేజియర్ పాల్సన్ అభిప్రాయం ప్రకారం పోర్ట్ఫోలియో దీనికి ఉపకరిస్తుంది. ఆప్షన్స్: ఏ ఉపాధ్యాయులు వారి బోధనా ప్రక్రియను మెరుగుపరచుటకు, బి విద్యార్థులు వారు చేసిన పనులను వారే మదింపు చేసుకొనుటకు, సి సమాజం వారి అవసరాలకు అనుగుణంగా పాఠ్య ప్రణాళిక సిద్ధం చేసుకునేటకు, డి బోధన అభ్యసన సామాగ్రిని తయారు చేసుకునేటకు. సో కరెక్ట్ ఆప్షన్ బి విద్యార్థులు వారు చేసిన పనులను వారే మదింపు చేసుకోవటానికి పోర్ట్ఫోలియో ఉపయోగపడుతుంది అని ప్రేజియర్ పాల్సన్ యొక్క అభిప్రాయము. నెక్స్ట్, మూర్తిమత్వం సమగ్రమైన సంపూర్ణ వ్యవస్థ అని నిర్వచించిన వారు. మూర్తిమత్వం సమగ్రమైన సంపూర్ణ వ్యవస్థ అని నిర్వచించిన వారు ఆప్షన్స్: ఏ ఐసెంక్, బి లెవిన్, సి డెషియల్, డి వాట్సన్. కరెక్ట్ ఆప్షన్ బి లెవిన్.
ఎన్ఈపీ 2020 వృత్తి విద్యతో కూడిన ఉన్నత విద్యలో గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియోను ఈ సంవత్సరం నాటికి 26.3% నుండి 50% పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఎన్ఈపీ 2020 వృత్తి విద్యతో కూడిన ఉన్నత విద్యలో గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియోను ఈ సంవత్సరం నాటికి 26.3% నుండి 50% పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఆప్షన్స్ ఏ 2045, బి 2040, సి 2035, డి 2030. కరెక్ట్ ఆప్షన్ సి 2035. నెక్స్ట్, వికలాంగుల చట్టం 2016 ముఖ్య ఉద్దేశాలను గుర్తించండి. 1. వైకల్య రకాల వర్గాలు 7 నుండి 11కి పెంచబడ్డాయి. 2. ప్రభుత్వ ఉద్యోగాలలో రిజర్వేషన్లు 3% నుండి 4% వరకు పెంచబడింది. 3. ప్రభుత్వ మరియు ప్రభుత్వ సహకారం పొందుతున్న ఉన్నత విద్యా సంస్థల్లో 5% సీట్ల రిజర్వేషన్ల కల్పన. ఏ 1, 2, బి 2, 3, సి 1, 3, డి 1, 2, 3. కరెక్ట్ ఆప్షన్ బి 2, 3. ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు 3% నుండి 4% వరకు పెంచబడింది. అండ్ అలాగే ప్రభుత్వ మరియు ప్రభుత్వ సహకారం పొందుతున్న ఉన్నత విద్యా సంస్థల 5% సీట్ల రిజర్వేషన్ల కల్పన అనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం. వైకల్య రకాల వర్గాలు 7 నుంచి 11 కాదండి, 7 నుంచి 21 వరకు పెంచబడ్డాయి అన్నమాట. సో నెక్స్ట్, విద్యా గమ్యాలు సాధించగల వ్యూహాలు పద్ధతుల శాస్త్రమే విద్యా సాంకేతిక శాస్త్రం అని తెలిపిన వారు. విద్యా గమ్యాలు సాధించగల వ్యూహాలు పద్ధతుల శాస్త్రమే విద్యా సాంకేతిక శాస్త్రం అని తెలిపిన వారు. ఆప్షన్స్ ఏ GOM రీత్, బి రాబర్ట్ గాగ్నీ, సి కాలియర్, డి శివ్ కే మిత్రా. కరెక్ట్ ఆప్షన్ డి శివ్ కే మిత్రా. నెక్స్ట్, కంప్యూటర్ నెట్వర్క్ టోపాలజీకి సంబంధం లేనిది. కంప్యూటర్ నెట్వర్క్ టోపాలజీకి సంబంధం లేనిది. ఆప్షన్స్ ఏ రింగ్ టోపాలజీ, బి బస్ టోపాలజీ, సి మెట్రోపాలిటన్ టోపాలజీ, డి స్టార్ టోపాలజీ. కరెక్ట్ ఆప్షన్ సి మెట్రోపాలిటన్ టోపాలజీ. నెక్స్ట్, టెలిఫోన్ సంభాషణ అనునది. ఆప్షన్స్ ఏ వ్యక్తిగత సమాచార ప్రసారము, బి అంతర వ్యక్తిగత సమాచార ప్రసారము, సి క్రమానుగత సమాచార ప్రసారము, డి సాంకేతిక సమాచార ప్రసారము. కరెక్ట్ ఆప్షన్ బి అంతర్ వ్యక్తిగత సమాచార ప్రసారము. నెక్స్ట్, FTPని విస్తరించుము. ఆప్షన్స్ ఏ ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్, బి ఫైల్ టెర్మినేషన్ పీరియడ్, సి ఫిక్స్డ్ టైం ప్లాన్, డి ఫిక్స్డ్ టెక్స్ట్ ప్రాపర్టీ. కరెక్ట్ ఆప్షన్ ఏ ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. FTP అంటే ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. నెక్స్ట్, సరి అయిన సమాధానాన్ని గుర్తించండి. కేంద్రీయ ప్రవృత్తి మానాలు, చరశీలత మానాలు. 1 చతుర్థాంశక విచలనము, 2 బాహులకము, 3 మధ్యగతము, 4 వ్యాప్తి. ఆప్షన్స్ ఏ 1, 2, 3, 4, బి 1, 3, 2, 4, సి 2, 3, 1, 4, డి 2, 4, 1, 3. ఇటువంటివి చాలా టఫ్గా ఉంటాయండి, డైరెక్ట్ బిట్ కాకపోతే. అయినా పర్వాలేదు, కొంచెం ప్రాక్టీస్ బిట్స్ అండ్ అట్లాగే ఇటువంటివన్నీ ప్రీవియస్ బిట్స్ అన్నీ కూడా చేస్తూ ఉండండి. కాస్త ఆ భయం, ఆ నర్వస్ అనేది పోతుంది. సో నెక్స్ట్, కేంద్రీయ ప్రవృత్తి మానాలు అంటే బాహులకము, మధ్యగతము అండి. చరశీలత మానాలు అంటే చతుర్థాంశక విచలనము, వ్యాప్తి. ఓకే రండి. అంటే అనేది 2, 3, అనేది 1, 4. సో ఆప్షన్ ఎక్కడుందండి? కరెక్ట్ ఆప్షన్ సి 2, 3, 1, 4. సో నెక్స్ట్, SD is equal to square root of sigma x square by n. SD equal to square root of sigma x square by n. సమీకరణంలో తప్పుగా సూచించిన దానిని గుర్తించండి. ఆప్షన్స్ ఏ n గణనల సంఖ్య, బి x² గణన విచలన వర్గము, సి సిగ్మా x² గణనల విచలన వర్గాల మొత్తము, డి SD సంక్షిప్త భాగాహారము. సో కరెక్ట్ ఆప్షన్ ఏంటి అంటే డి. SD అంటే సంక్షిప్త భాగాహారం కాదండి, అదే షార్ట్ డీవియేషన్ కాకుండా స్టాండర్డ్ డీవియేషన్ అన్నమాట. అంటే సంక్షిప్త భాగాహారం కాదు SD అంటే ప్రామాణిక విచలనము. ఓకేనండి, పైన ABC కరెక్టే కానీ డి కరెక్ట్ కాదు. ఓకే, డి SD అనేది షార్ట్ డీవియేషన్ కాదు, స్టాండర్డ్ డీవియేషన్. ఓకే, సో నెక్స్ట్, క్రింది వానిలో సరి అయిన వాక్యాలను గుర్తించండి. వ్యక్తిగత అనుభవం ద్వారా పొందిన జ్ఞానాన్ని నిశ్శబ్ద జ్ఞాన సముపార్జన అంటారు.
ఆ యాదృచ్ఛిక కార్యకలాపాల ద్వారా పొందిన జ్ఞానాన్ని అవ్యక్త జ్ఞాన సముపార్జన అంటారు. ఆప్షన్స్ ఏ ఆ మాత్రమే సరి అయింది, బి ఆ మాత్రమే సరి అయింది, సి ఆ ఆలు సరికావు, డి ఆ ఆలు సరి అయినవే. సో కరెక్ట్ ఆప్షన్ డి ఆ ఆలు రెండు కూడా సరి అయినవే. వ్యక్తిగత అనుభవం ద్వారా జ్ఞానాన్ని పొందితే దాన్ని నిశ్శబ్ద జ్ఞాన సముపార్జన అంటారు. యాదృచ్ఛిక కార్యకలాపాల ద్వారా జ్ఞానాన్ని పొందితే దానిని అవ్యక్త జ్ఞాన సముపార్జన అంటారు. సో నెక్స్ట్ వన్, వెబ్ 2.0 యొక్క సరి అయిన లక్షణాలను గుర్తించండి. చదవటం రాయటంలో నిష్క్రియాత్మకమైనది. వినియోగదారుని యొక్క భాగస్వామ్యం ప్రజాస్వామ్యయుతం. ఈ వినియోగదారుడు చదవటం రాయటం రెండూ చేయొచ్చు. ఈ వెబ్ కంటెంట్ యొక్క స్వభావం మూసివేయబడినదిగా చెప్పవచ్చు. ఆప్షన్స్ ఏ ఆ ఈ, బి ఆ ఈ, సి ఆ ఈ, డి ఆ ఈ నాలుగు కూడా సరైన లక్షణాలని ఇచ్చాడు. సో కరెక్ట్ ఆప్షన్ ఏంటి అంటే ఏ ఈ వినియోగదారుని యొక్క భాగస్వామ్యం అనేది ప్రజాస్వామ్యయుతం. అలాగే వినియోగదారుడు చదవటం రాయటం రెండు కూడా చేయవచ్చు. సో లాస్ట్ వన్, ప్లాండర్స్ పరస్పర చర్య విశ్లేషణ ప్రకారం సరి అయిన సమాధానం. ప్లాండర్స్ పరస్పర చర్య విశ్లేషణ ప్రకారం సరి అయిన సమాధానం ఉపాధ్యాయుడి సంభాషణ ఎక్కువగా ఉంటే అతను చురుకుగా ఉన్నట్లు. ఉపాధ్యాయుడి ప్రత్యక్ష ప్రభావం కంటే పరోక్ష ప్రభావం ఎక్కువ ఉంటే తరగతి నియంత్రణ అతని ఆధ్వర్యంలో ఉండదు. ఈ ఉపాధ్యాయుని సంభాషణ కంటే విద్యార్థుల సంభాషణ ఎక్కువ ఉంటే విద్యార్థులు చురుకుగా ఉన్నట్లు. సో ఆప్షన్స్ ఏ ఆ ఈ, బి ఆ ఈ, సి ఆ డి ఈ. సో కరెక్ట్ ఆప్షన్ ఏంటి అంటే సి అండి ఆ. ఉపాధ్యాయుడి సంభాషణ ఎక్కువగా ఉంటే అతడు చురుగ్గా ఉన్నట్టు, విద్యార్థుల సంభాషణ ఎక్కువగా ఉంటే విద్యార్థులు చురుగ్గా ఉన్నట్లు. ఈ రెండు కూడా ప్లాండర్స్ పరస్పర చర్య విశ్లేషణ ప్రకారం సరైనవన్నమాట. సో ఇవండి 30 బిట్స్. నెక్స్ట్ వీడియోలో మరికొన్ని ప్రీవియస్ బిట్స్తో మళ్ళీ కలుద్దాం. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్ యూ.